చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. రాణమ్మా, తిరగబడుతున్నావేంటి? తేడా జరిగిందంటే ఇది ప్రాణాలతో మిగలదు. దగ్గరికి రాకు. వసై, బుద్ధుందా నీకు? కొట్టించడం అంటే ఇలాగేనా? ఇలాగేనా కొట్టించేది? కొడితే దెబ్బ తగలడం కాదు, తల పగిలి రక్తం రావాలి. కనీసం లోపలున్న ఒక్క ఎముక కూడా విరగడం లేదు. ఏంటా కొట్టించడం? కొట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తా. కొడితే రక్తం చింది నేల తడవాలి. ఇలా అత్తయ్య, రక్తం కారుతుందా? రక్తం కారుతుందా? కొట్టడం అంటే ఇది 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 కొట్టడం అంటే. మేడం వద్దు మేడం, వద్దు మేడం. నువ్వు ఉండవే. అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ మనసు చల్లారిందా? ఇలాగే కదా నన్ను కొట్టాలనుకున్నది? ఇలాగే కదా? నువ్వు ఇలాగే చావాలని కోరుకున్నా. చల్లబడ్డాయా? నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకేంటి? ఇంకేంటి? రివాల్వర్తో కాలుస్తావా? కత్తితో పొడుస్తావా? ఎలా ఎలా చెప్పు 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 చెప్పు. నా చావే కదా నీకు కావాల్సింది. వాళ్ళని వెళ్ళి చంపడం దానికి నువ్వే వచ్చి చంపేయి, చంపేయి. ఎలా చావాలి? ఎలా 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 చావాలి? ఎలా చావాలి? ఎలా? ఏ వర్ష, నా చావే కదా నీకు కావాలి. నా చావే కదా నీకు కావాలి. ఆ కొడవలు ఇలా ఇవ్వు. నా తల తీసి నీ చేతిలో పెట్టి నా ప్రాణం తీసుకుంటా. ఇవ్వు. ఇవ్వు. నేనే గొంతు కోసుకొని చచ్చిపోతాను. ఇవ్వు. ఇవ్వు. ఇది రానమంటే ఇది ఇది రానమంటే ఇది నాకు కావాల్సింది. ఇది రానమంటే ఇది తీసుకో. అయితే చావు. షూట్ హర్.
మల్లెపూలు హా, తెలుసు. ఇప్పుడు దేనికి అని అడుగుతున్నాను. అంటే ఆ, అమ్మ నిర్దోషిగా జైలు నుంచి బయటకొచ్చిన రోజు కదా ఈ రోజు. అవును. దీనికి మించిన మంచి రోజు, సంతోషకరమైన రోజు మనకేముంటుంది చెప్పు ఆ? అయితే అదే ఆ, ఇన్నాళ్ళు అమ్మలేదని మనం కండిషన్స్ పెట్టుకొని ఆ, న్- నువ్వు అక్కడ నేనిక్కడ పడుకున్నాం కదా. లేదు, నేనిక్కడ నువ్వక్కడ పడుకున్నావు. సర్లే, ఎక్కడ పడుకున్నా సపరేట్గానే కదా పడుకున్నాం. అవును. అయితే ఈరోజు అమ్మ వచ్చేసింది కదా, అందుకని 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 ఈ మల్లెపూలు నీ తల్లో పెట్టి సెలబ్రేట్ చేసుకుందాం హ? ఏమంటావు ఆ? హా, నీ మగ బుద్ధి పోనిచ్చుకోవు అంటాను. అతే తిరిగి ఇంటికి రావాలని ఇన్నోళ్ళు దేనికోసం అలా వెయిట్ చేశాం? ఎందుకు? ఎందుకు? అత్తయ్య చేతుల మీదుగా మన పెళ్లి జరిగింది. అలాగే పెళ్లి తర్వాత చేయాల్సిన వ్రతాలన్నీ అత్తయ్య దగ్గరుండి చేసి మనకు శాంతి ముహూర్తం చూసి ఆశీర్వదించి పాల గ్లాస్ ఇచ్చి పంపించాలని కదా అనుకున్నాం. ఇప్పుడేంటి కకృతి? అదేంటి ఆ, దానికి ముహూర్తాలు ఎందుకు? మనకి అది ఆల్రెడీ ఎప్పుడూ అయిపోయింది కదా. నోర్ముయ్. అసలు దాన్ని ఎవరైనా ఫస్ట్ నైట్ అంటారా? కాదా? కాదు, అది నువ్వు నా విషయంలో చేసిన కుట్ర, మోసం. నన్ను ట్రాప్ చేసి నా జీవితంతో ఆడుకున్నావు. సరే సర్లే, అయ్యిందేదో అయ్యింది. అందుకే కదా పట్టుపట్టి పెళ్లి చేసుకున్నావు. అవును, మరి నువ్వు వేరే వాళ్ళని చేసుకుంటే ఊరుకుంటానా? హా? ఊరుకుంటానా? సరే సరే సరే, ఇప్పుడెందుకు మనకి గొడవలు హ? ఎలాగో పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలం అయిపోయాం కదా. ఈ పూలు నీ తల్లో పెడతాను. కృష్ణ, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. ఆ, ఎలాగో ఇన్నాళ్ళు వెయిట్ చేశాం. అత్తయ్య మన విషయం తెలుసుకుని మనకు చేయాల్సిన కార్యక్రమాలు చేయిస్తుంది. అంతవరకు ఓపిక పట్టలేవా? అంతేనంటావా? అంతే. మరి ఈ పూలు నేను చేయమంటావు? ఈ పువ్వుల్ని అలా ఆస్వాదిస్తూ ఎప్పట్లాగే నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటాను. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. నువ్వింకా పడుకోలేదా? పడుకుంటున్నాను. అంతకుమించి చేసేదేముంది? దీనికి మళ్ళీ పువ్వులు తేవడం బొక్క. చూసావా, అమ్మే మనకి శాంతి ముహూర్తం పెట్టిస్తుంది. కళ్ళు జాగ్రత్త, మరీ ఎక్కువ కొట్టేసుకుంటే ముహూర్తం టైంకి కళ్ళు వాసిపోతాయి. ఈసారి 6 మూరలు కాదు, బుట్టడు మల్లెపూలతో వస్తాను. నలిపేస్తాను చూడు, నలిపేస్తాను. నీ మల్లెపూలే కదా, నలుపుకుంటావో విసురుకుంటావో నీ ఇష్టం.
మల్లెపూలు నలుపుకుని విసురుకోవాలా? ఇదేంటి? ఏయ్, ప్రియా! ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. దంపతులు ఇద్దరూ వచ్చి ఇలా పీటల మీద కూర్చుంటే వ్రతం మొదలు పెడతాను. అలాగే. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. రాణమ్మ గారు, ధర్మతేజ గారు, ఈ వ్రతానికి పెద్దలు తోడుండాలి. వీరు కూడా వచ్చి పీటల మీద కూర్చుంటే సంకల్పం చెప్పి వ్రతం మొదలు పెడతాను. అలాగే పంతులు గారు. రారాణమ్మా. ఆగండి ధర్మతేజ్ గారు. ఈ వ్రతం మనం కృష్ణ ప్రియుల కోసం చేయిస్తున్నాం. వాళ్ళిద్దరు మాత్రమే పీటల మీద కూర్చుని ఈ పూజని పూర్తి చేయనివ్వండి. అదేమిటమ్మా, ఇంటికి పెద్దలు మీరుండగా పిల్లలు మాత్రమే పూజలో కూర్చోవడం ఏమిటి? మీ దంపతుల ఆశీర్వాదం తోడుంటేనే కదా ఆ స్వామి కటాక్షం వాళ్ళకి లభించేది. పెద్దవాళ్లుగా మా ఆశీర్వాదం ఇవ్వడానికి జంటగా పీటల మీద కూర్చోవలసిన పని లేదు పంతులు గారు. మనసు నిండా దీవెనలుంటే చాలు. ఆ దీవెనలు నా పిల్లలకెప్పుడూ ఉంటాయి. వీళ్ల దాంపత్యం పచ్చగా ఉండాలని, ఈ జంట మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదని కదా ఈ వ్రతం చేస్తున్నాం. కాబట్టి ఆ దంపతులే ప్రత్యేకంగా స్వామిని సేవించుకుంటే ఆ సత్యదేవుని కటాక్షం నేరుగా వాళ్ళకే ఉంటుంది. ధర్మతేజ్ గారు, ఇందులో మీకే అభ్యంతరం లేదు కదా? నాకెందుకుంటుంది రాణమ్మ? నువ్వేది చేసినా ఈ ఇంటి మేలు కోసమే ఆలోచించి చేస్తావు. నీ నిర్ణయం వెనుకెప్పుడు ఒక మంచి ఉద్దేశమే ఉంటుంది. నీ మాటే మన ఇంటికి శాసనం. పూజారి గారు, రాణమ్మ చెప్పింది కదా, అలాగే కానివ్వండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని స్మరించుకోవడమే. ఈ కథ విన్నా చదివినా ఆయన్ని స్మరించిన సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సమయం దగ్గర పడింది రాణిమ్మ. నీ పుణ్యకాలం పూర్తయింది. నువ్వు ఇన్నాళ్ళు పోగేసుకున్న ఈ గౌరవం, ఈ బంధాలు ఒక్క క్షణంలో ముక్కలవబోతున్నాయి. సిద్ధంగా ఉండు.
ఆ రోజు మీరు కట్టిన 3 ముళ్ళ బంధాన్ని ఈ రోజు అమ్మ మెడలో ఈ దండని అలంకరించడం ద్వారా మరొకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ పూలదండలు మార్చుకున్న తర్వాతే మమ్మల్ని దీవించాలి. ఇదే మా కోరిక. ఏంటి రాణమ్మ, పిల్లలు ఆశపడుతున్నారు. వాళ్ళ సంతోషం కోసం మనం ఇంకోసారి పెళ్లి చేసుకుందాం. అయ్యో అది కాదు ధర్మతేజ్ గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్. అమ్మా, ప్లీజ్ అమ్మా ఇది మంచి ముహూర్తం అమ్మా, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అమ్మా కాదనకమ్మా. ఓకే ఓకే, అలాగే. పిల్లలు ముగ్గురు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసేసారు రాణమ్మ. నేను కూడా ఓకే చెప్పేస్తున్నా. నువ్వు కాదనకు ప్లీజ్. ఇది పట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పండి ధర్మతేజ్ గారు? మీరు గతం మర్చిపోయి నన్ను నిజంగానే మీ భార్య అనుకుంటున్నారు. రాణమ్మ, నీ మీద నాకున్న గౌరవాన్ని చాటి చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం దొరకదు. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఏమైంది రాణమ్మ, ఎందుకు ఆపుతున్నావు? అడుగుతున్నాడు కదా. ఎందుకు ఆపావో చెప్పు. ఆగిపోయావే. నీ మెడలో పవిత్రమైన ఆ తాళి పడితే నీ పతనం మొదలవుతుందని భయమేసిందా? కానీ ఆ తాళి నీ మెడలో పడకపోయినా ఇక్కడితో నీ కథ సమాప్తం. నా పతనం గురించి, నా ముగింపు గురించి మాట్లాడుతున్నారు. మీరెవరు? నేనెవరా? హ, ఈ ఇంటి వారసులకి కన్న తల్లిని. ఈ ఇంటి యజమానికి ధర్మపత్నిని. నేనే మీ అమ్మని అని నిజం చెప్పడానికి తేజకి గతం గుర్తులేదు. అందుకే మీకు అసలు నిజం తెలియడం లేదు. ఇప్పుడు నేను ఎంత ఏడ్చి నిజం చెప్పినా మీరెవ్వరూ నమ్మరని నాకు తెలుసు. ఎందుకంటే ఇదిగో ఈ రాణెమ్మ అమ్మ అన్న పదానికే అబద్ధపు రంగు పూసి మీ మనసులకి మాయ పొరలు కప్పేసింది. అయ్యో ఆహా. కానీ అబద్ధం ఎంత వేగంగా పరిగెత్తినా నిజం ఒక్క అడుగు వేస్తే చాలు
ఈ రాణెమ్మ చెప్పిన అబద్ధం కుప్పకూలిపోవడానికి. ఆ. ఇవిగో ఇవి మీ చిన్నప్పటి ఫోటోలు చూడు. ఇవిగో అవి మాత్రమే కాదు, చూడండి ఇవన్నీ మీ బర్త్ సర్టిఫికెట్స్. ఇదిగో చూడు, ఇందులో తల్లి పేరు దగ్గర ఏముందో చూడండి. చిత్ర అని ఉంటుంది, చూడండి చూడండి. ఇదిగో చూడండి, ఇది మీ నాన్నతో నా పెళ్లి జరిగిన తర్వాత రిజిస్టర్ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్. నా మాటల మీద మీకింకా నమ్మకం కలగకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్దాం. ఏ హాస్పిటల్కైనా సరే, ఏ డాక్టర్ దగ్గరికైనా సరే, మీరు ఎక్కడ చేయించమంటే అక్కడ DNA టెస్ట్ చేయిద్దాం. ఇది రక్త సంబంధం, ఎప్పుడో అబద్ధం చెప్పదు. అప్పుడైనా ఈ రాణెమ్మ మీ అమ్మ కాదన్న నిజం తెలిసిపోతుంది. ప్రియా నాతో కలిసి ఉండడం, ఈ ఇంటి కోడలిగా గౌరవం పొందడం ఎప్పటికీ కుదరదు. అబద్ధాలతో మా బంధాన్ని ముడివేసిన నీకే ఈ ఇంట్లో ఉండే అర్హత లేనప్పుడు నువ్వు తీసుకొచ్చిన తనకి ఏ హక్కుంటుందని ఈ ఇంట్లో ఉండనిస్తాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక మీదట నాకు నీ మేనకోడలికి ఏ సంబంధము లేదు. గట్టిగా మాట్లాడితే అసలు మీరెవ్వరో కూడా నాకు తెలీదు. వెళ్ళి మీ దిక్కున్న చోట చెప్పుకోండి. రానమ్మ జైలు నుంచి విడుదలయ్యొచ్చింది. మనం కార్తీక మీద చేస్తున్న ప్రయోగాన్ని ఎక్కడ కనిపెడుతుందో, ఎక్కడ మన పనికి అడ్డుపడుతుందో అని కంగారు పడ్డాను తక్షక. ఇప్పుడు ఆ భయమే అక్కర్లేదు. ఆ రాణమ్మ వాళ్ళ అమ్మ కాదన్న నిజం తెలిసిపోవడంతో తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఇక మనకు ఆ నాగమణిని సంపాదించడానికి
ఎదురే ఉండదని అనిపిస్తోంది. కానీ విధెంత విచిత్రమైందో చూడు తక్షక. ఏ బంధాల కోసమైతే ఆ రాణమ్మ అంతలా పరితపించిందో ఇప్పుడు ఆ బంధాలకే దూరంగా ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని తనకి తానుగా బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అవును తామసి, ప్రకృతి కూడా మనకే సహకరిస్తుంది. తక్షక, ఒకవేళ ఇప్పుడు రాణమ్మ నాగమణిని తనతో తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు ఏదేదో ఆలోచించి అనవసరంగా కంగారు పడకు తామసి. మనల్ని కాదని ఆ నాగమణిని రానమ్మ బయటికి ఎక్కడికి తీసుకుపోలేదు. ఇన్నాళ్ళు మనకి అడ్డుగా ఈ కార్తీక్ని ఆవహించిన మమకారం అనే ముసుగు కూడా ఇప్పుడు తొలగిపోయింది. ఇంక మనకి తిరిగేలేదు. అవును తక్షక, ఆ రాణమ్మ అనే అడ్డు కూడా కూలిపోయింది. ఇప్పుడు కార్తీకలో ప్రేమ మమకారం పోయి స్వార్థం మొదలవుతుంది. స్వార్థం మొదలైన చోట మనుషులు మనకంటే కూడా ఎంతో ప్రమాదకరంగా మారతారు. పంకజం, తలంతా భారంగా ఉంది, ఓ కాఫీ తీసుకురా. పంకజం, కాఫీ తీసుకురా. పంకజం, కాఫీ తీసుకోండి. నువ్వా? అసలు నిన్నెవరు కాఫీ తీసుకురమ్మన్నారు? పంకజం, పంకజం, ఎక్కడికి పోయావు పంకజం? పంకజం కనిపించలేదండి. మీరు తలనొప్పిగా ఉందన్నారని నేనే తీసుకొచ్చాను. అవసరం లేదు. నీ చేతి కాఫీ తాగే స్థితిలో ఇప్పుడు నేను లేను. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోరానమ్మా. వెళ్ళిపోతాను ధర్మతేజ్ గారు. ముందు మీరు కాఫీ తాగండి, తలభారం తగ్గుతుంది.